ఈ రోజు మార్కెట్స్ లో చాలా స్ట్రాంగ్ మూమెంటం చూసాం. నాట్ ఓన్లీ నిఫ్టీ, సెన్సెక్స్ లో, బ్యాంక్ నిఫ్టీలో, ఫిన్ నిఫ్టీలో, మిడ్ క్యాప్ నిఫ్టీ కానీ, స్మాల్ క్యాప్ నిఫ్టీ కానీ, మెజారిటీ ఆఫ్ ద ఇండెక్సెస్ లోని, మెజారిటీ ఆఫ్ ద స్టాక్స్ లో చాలా స్ట్రాంగ్ మూమెంటం అయితే మాత్రం మనం చూడగలిగాం. వీకెండ్ టైమ్స్ లోని చాలా రేర్ సినారియోస్ లో మార్కెట్స్ ఎలా పాజిటివ్ సైడ్ మూవ్ అవుతూ ఉంటాయి. ఆ సినారియోస్ వచ్చేసరికి ఏంటి అండ్ ఎందుకు ఈసారి మార్కెట్ పాజిటివ్ గా క్లోజ్ అయింది, ఫర్దర్ గా మార్కెట్స్ ఇక్కడ నుంచి పాజిటివ్ గా ర్యాలీ అవ్వడానికి ప్రాబబిలిటీస్ ఉన్నాయా లేదా అన్న దాని గురించి ఫస్ట్ పాయింట్ మనం డిస్కస్ చేద్దాం. సెకండ్ వన్, ఈ రోజు మార్కెట్ పాజిటివ్ గా వెళ్ళడానికి రీజన్స్ తో పాటు ఇక్కడ నుంచి మనం మండేకి వచ్చేసరికి అంటే ఇంకో 2 days ఉందిగా, సాటర్డే సండే హాలిడేగా, ఈ 2 days లో మనం ట్రాక్ చేయాల్సిన న్యూస్ అప్డేట్స్ గురించి కూడా మనం మాట్లాడదాం. ఇంకోటి, ఇప్పుడు రైట్ నో స్టాక్ మార్కెట్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్న వాళ్ళ కోసం ఆంఫీ ఒక డేటా రిలీజ్ చేసింది. ఆ డేటా వచ్చేసరికి మోస్ట్లీ ఇన్వెస్టర్స్ ట్రాక్ చేయాల్సిన అప్డేట్ అది. సో మేబీ ఇప్పుడు రైట్ నో ఈక్విటీ మార్కెట్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేద్దామని అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో డెఫినెట్ గా డేటాని అయితే మాత్రం మనం ట్రాక్ చేయాలి. సో దాని గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు, స్వింగ్ ట్రేడింగ్ చేసే వాళ్ళు, ఎక్కువగా ఈక్విటీలో ట్రేడ్ చేస్తున్న వాళ్ళు, ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి డేటా అయితే మాత్రం చాలా వరకు ఉపయోగపడుతుంది. అందుకే thumbnail లో కూడా నేను అదే టైటిల్ గురించి పెట్టడం జరిగింది. ఇంకోటి ఏంటి అంటే గోల్డ్ అండ్ సిల్వర్ పరంగా బిట్ కాయిన్ అప్డేట్స్, కొన్ని ఇంపార్టెంట్ స్టాక్స్ ఉన్నాయి. CDSL 6% పెరిగింది, కళ్యాణ్ జ్యువెలర్స్ 8% పెరిగింది, సమ్ అదర్ అదాని ఇంటి పాజిటివ్ గా మూవ్ అవడం మనం చూసాం, పేటిఎం 6% పెరిగింది, మోబిక్విక్ 3% పెరిగింది. సో చాలా స్టాక్స్ ఉన్నాయి. ఇలా అప్డేట్స్ మనం మాట్లాడాల్సింది. ఇండియన్ బ్యాంక్ అయితే 10% పెరిగింది, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 3% పెరిగింది. ఈ స్టాక్స్ అన్ని రిలేటెడ్ గా న్యూస్ అప్డేట్స్ అన్ని కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అయితే మాత్రం కంప్లీట్ గా ఎండింగ్ వరకు చూడండి. ప్రతి అప్డేట్ కూడా మీకు అర్థమవుతుంది. న్యూస్ డేటాస్ బాగా తెలుసుకుంటే స్టాక్ మీద అవగాహన పెరుగుతుంది. ఎప్పుడైతే స్టాక్ మీద అవగాహన పెరుగుతుందో ఆటోమేటిక్ గా మార్కెట్ లో ఆ స్టాక్ లో ఫర్దర్ గా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనేటప్పుడు మీ కంప్లీట్ కన్విక్షన్ మారిపోతుంది. ఎందుకంటే ఆ కంపెనీ ఇన్ అండ్ అవుట్ మీరు రోజు తెలుసుకుంటున్నారు కాబట్టి. సో ప్రతి రోజు న్యూ కంపెనీస్ మనం చెప్తూనే ఉంటాం. అవి ఒక 1 month వరకు మీరు అలా న్యూస్ అప్డేట్స్ చూస్తూ ఉంటే ఇందులో ఏ కంపెనీస్కి ఎక్కువ ఆర్డర్ బుక్స్ వస్తున్నాయి, ఏ కంపెనీస్ ఎక్కువ న్యూస్ లో సర్క్యులేట్ అవుతున్నాయి, పాజిటివ్ గా ఏవి వస్తున్నాయి అనే దాని గురించి తెలుసుకొని ఫర్దర్ గా ఎప్పుడైనా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఆ కంపెనీ మీద కన్విక్షన్ లెవెల్స్ మారిపోతాయండి. అందుకే ఎండింగ్ వరకు రోజు నేను చూడమని చెప్తుంటా అనమాట. సో వీడియో చూస్తునేటప్పుడు కూడా మీరు వీడియో చూసినప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా కానీ నేను మా టీం మీకు ఎఫర్ట్స్ పెట్టామని అనిపిస్తే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. నా వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు అవర్ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్. ఈ రోజు ఓవరాల్ గా మార్కెట్స్ ఎలా క్లోజ్ అయ్యాయి అన్న దాని గురించి మనం మాట్లాడుకుంటే నిఫ్టీ 1% పాజిటివ్ గా మొమెంటం ఇస్తే సెన్సెక్స్ 0.8% పాజిటివ్ గా మొమెంటం ఇవ్వడం చూడగలిగాం. హౌఎవర్ బ్యాంక్ నిఫ్టీ 1.39% హైయర్ సైడ్ మొమెంటం ఇస్తే ఫిన్ నిఫ్టీ 1.32% హైయర్ సైడ్ మొమెంటం ఇవ్వడం చూడగలిగాం. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ పరంగా చూసుకుంటే మిడ్ క్యాప్ 1.13, స్మాల్ క్యాప్ 1.55% పాజిటివ్ అయితే మొమెంటం ఇచ్చింది. ఓవరాల్ గా చూసుకుంటే మెజారిటీ ఆఫ్ ద ఇండెక్సెస్ అన్ని కూడా పాజిటివ్ గానే క్లోజ్ అయినాయి. ఈ రోజు ఒక్కరోజు ఇండియా విక్స్ 8.3% డిక్లైన్ అవుతూ 12.25 దగ్గర అయితే మాత్రం క్లోజ్ అయింది, విచ్ ఈస్ అన్ వెరీ గుడ్ పాజిటివ్ ఆల్సో. ఫస్ట్ మార్కెట్స్ ని టెక్నికల్ గా అనలైజ్ చేసి దాని తర్వాత గ్లోబల్ మార్కెట్ అప్డేట్స్ ని సేమ్ టైం వచ్చరికి సమ్ అదర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అండ్ ఆ తర్వాత సాటర్డే సండే ట్రాక్ చేయాల్సిన అప్డేట్స్ ని మనం డిస్కస్ చేద్దాం. సో నిఫ్టీ 1% పాజిటివ్ గా క్లోజ్ అయింది. బేసిక్ గా 1% అని అంటే ఆబ్వియస్లీ ఒక స్ట్రాంగ్ పాజిటివ్ మూమెంటం ఇచ్చిందని మనకు అర్థమైపోతుంది. కానీ దానికి కన్ఫర్మేషన్ తీసుకోవడానికి ఫస్ట్ మనం ఏం చేయాలి, వెయిటెడ్ స్టాక్స్ ని చూడాలి. యాజ్ పర్ వెయిటెడ్ స్టాక్స్ కన్ఫర్మేషన్ HDFC బ్యాంక్, ICICI బ్యాంక్, కోటక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, SBI, సో మెజారిటీ ఆఫ్ ద బ్యాంకింగ్ స్టాక్స్ అన్ని కూడా చాలా స్ట్రాంగ్ క్లోజ్ అవ్వడం మనం చూడగలిగాం. అండ్ మోస్ట్లీ ఈరోజు రిలయన్స్ 2% మూవ్ అయితే ఐటీ కంపెనీస్ అన్ని కూడా అబౌవ్ 1% మొమెంటం ఇచ్చినాయి. మార్నింగ్ ఎస్టర్డే ఈవినింగ్ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. TCS కంపెనీ ఎస్టిమేటెడ్ నెంబర్స్ ని బీట్ చేసి అయితే రాలేదు, కానీ మేనేజ్మెంట్ ఇచ్చే గైడెన్స్ లో కొన్ని పాజిటివ్ స్టేట్మెంట్స్ ఇవ్వబట్టి సేమ్ టైం TCS కంపెనీ రిజల్ట్స్ రాకముందే చాలా వరకు ఫాలో అవ్వబట్టి ఈరోజు అంతగా రియాక్షన్ అనేది రాలేదు. వర్స్ట్ కి మించి అయితే మాత్రం రాలేదు కాబట్టి TCS కంపెనీలో కొంచెం షార్ట్ కవరింగ్ కనిపించింది. సో రిమైనింగ్ ఐటీ కంపెనీస్ లో కూడా కొంచెం ఎక్స్పెక్టేషన్స్ మారి అది పాజిటివ్ సైడ్ వెళ్ళడానికి అయితే మాత్రం బూస్టప్ అవ్వడం మనం చూడగలిగాం. హౌఎవర్ భారతీ ఎయిర్టెల్ నిన్న 2.5% హైయర్ సైడ్ మొమెంటం ఇవ్వబట్టి ఈరోజు భారతీ ఎయిర్టెల్ 0.5% మాత్రమే నెగిటివ్ గా క్లోజ్ అయింది. L&T, హిందుస్థాన్ యూనిలివర్, అదాని పోర్ట్ లాంటి కంపెనీస్ కూడా నిఫ్టీ 50కి సపోర్ట్ చేయబట్టి ఈరోజు నిఫ్టీ పాజిటివ్ సైడ్ కంట్రోల్ అవ్వడం మనం చూడగలిగాం. మెజారిటీ ఆఫ్ ద వెయిటెడ్ స్టాక్స్ అన్ని సపోర్ట్ చేయడంతో నిఫ్టీ 50కి అది బూస్టప్ అయితే మాత్రం అయింది. దిస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఇంకోటి ఏంటంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో కూడా నిఫ్టీకి సపోర్ట్ చేస్తున్నట్టయితే మొమెంటం కనిపిస్తుంది. థర్డ్ పాయింట్, ఇండియా విక్స్ 8.3% డిక్లైన్ అవుతూ 12.2 దగ్గర ఉంది. లెస్ దాన్ 15 అనేది మార్కెట్స్ కి సపోర్టివ్ గా మనం తీసుకోవచ్చు. సో విక్స్, స్మాల్ అండ్ మిడ్ క్యాప్, సేమ్ టైం వెయిటెడ్ స్టాక్స్ ఈ మూడు కూడా
నిఫ్టీకి ఒక స్ట్రాంగ్ కన్విక్షన్ అయితే మాత్రం బుల్లిష్ షేర్ వెళ్ళడానికి హెల్ప్ అయింది అనేది నా ఒపీనియన్. వెన్ ఇట్ కమ్స్ టు ద నిఫ్టీ ప్యూర్ టెక్నికల్ అనాలిసిస్ ని బేస్ చేసుకొని మాట్లాడుకుంటే 23,800 మనం ఫస్ట్ నుంచి మాట్లాడుకుంటున్న సపోర్ట్ లెవెల్. ఇదైతే మాత్రం బ్రేక్ అవ్వలేదు డే బిఫోర్ ఎస్టర్డే ఒక లాంగ్ రిజెక్షన్ హయ్యర్ సైడ్ వచ్చినప్పుడు అప్పుడు కూడా నెక్స్ట్ క్యాండిల్ ఒక బీరిష్ క్యాండిల్ ఫామ్ అయితే మన డెసిషన్లోకి వెళ్దామని అనుకున్నాం. కరెంట్లీ ఇన్సైడ్ బార్ క్యాండిల్లో ఫామ్ అయిన హై ఏదైతే ఉందో దాని అబౌవ్ నిఫ్టీ 50లో ఈ క్యాండిల్ సస్టైన్ అవడానికి ట్రై చేస్తుంది. ఎప్పుడే కాదు ఎప్పుడైనా కానీ ఒక ఇన్సైడ్ బార్ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు ఇక్కడ చూడండి, ఇన్సైడ్ బార్ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు ఆ క్యాండిల్ అబౌవ్ ఎప్పుడైనా ఒక క్యాండిల్ స్ట్రాంగ్ గా క్లోజ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారంటే బుల్స్ మార్కెట్ లో స్టెప్ ఇన్ అవ్వడానికి ట్రై చేస్తున్నారని అర్థం. నా అంటిల్ అండ్ అన్లెస్ ఇన్సైడ్ బార్ క్యాండిల్ యొక్క లో బ్రేక్ అవ్వడంత వరకు మార్కెట్స్ బుల్లిష్ సైడ్ సస్టైన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. లేదా ఇంకో ప్రాబబిలిటీ కూడా ఉంది, మదర్ క్యాండిల్ ఏదైతే ఉందో, బికాజ్ హరామీ ప్యాటర్న్ కదా, హరామీ ప్యాటర్న్ అన్న ఇన్సైడ్ బార్ క్యాండిల్ అన్న ఒకటే. సో ఈ హరామీ ప్యాటర్న్ మధ్యలో ఈ క్యాండిల్స్ ఉన్నాయి కాబట్టి ఈ రేంజ్ లోనే ట్రేడ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఎప్పుడైతే హై బ్రేక్ అవుతుందో మదర్ క్యాండిల్ యొక్క హై, సో పాజిటివ్ సైడ్ ఇంకా పాజిటివ్ సైడ్ వెళ్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎప్పుడైతే ఇన్సైడ్ బార్ క్యాండిల్ హై బ్రేక్ అవుతుందో మదర్ క్యాండిల్ హై వరకు మొమెంటం ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుందని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఓవరాల్ గా చూసుకుంటే మార్కెట్ పరంగా పాజిటివ్ డైరెక్షనే మనకి ఈ రోజు క్లోజ్ అయిన దాన్ని బట్టి అయితే మాత్రం టెక్నికల్ అనాలిసిస్ లో అర్థమవుతుంది. నా రీజన్స్ ఏంటి, ఫస్ట్ న్యూస్ అప్డేట్స్ పరంగా మాట్లాడుకుందాం. గ్లోబల్ మార్కెట్ సైడ్ నుంచి అయితే మాత్రం ఇండియన్ మార్కెట్స్ ని ప్రెజర్ పెట్టేటట్టు ఎక్కడ కనిపించలే. డౌ జోన్స్ 50 పాయింట్స్ పాజిటివ్ లో ట్రేడ్ అవుతుంది ఫ్యూచర్స్, నాస్డాక్ 160 పాయింట్స్ నెగిటివ్ లో ట్రేడ్ అవుతుంది. కానీ నేను ఒక్కటి చెప్పగలను, నాస్డాక్ పరంగా నెగిటివ్ సైడ్ 160 పాయింట్స్ ఫాలో వచ్చినా మన మార్కెట్స్ కరెక్షన్ అవ్వకపోవడానికి కారణం టీసీఎస్ కంపెనీ ఎర్నింగ్స్ కొంచెం మిక్స్డ్ గా రావడం, అప్పటికే చాలా వరకు ఫాలో అయ్యి ఉండడంతో, అప్పటికే అండర్ వాల్యుయేషన్ లో ఉండడంతో కొంచెం షార్ట్ కవరింగ్ మూమెంట్ ఐటీ కంపెనీస్ లో మనం చూడగలిగాం. ఫస్ట్ అప్డేట్ అయితే ఇది. సెకండ్ అప్డేట్ ఇంకోటి ఏంటంటే మార్కెట్స్ రిలేటెడ్ గా మనం చూసుకుంటే మన మార్కెట్స్ డే బిఫోర్ ఎస్టర్డే చాలా సివియర్ గా నెగిటివ్ గా రియాక్ట్ అయింది. గ్లోబల్ మార్కెట్స్ లో డౌ జోన్స్ కూడా 500 పాయింట్స్ కరెక్షన్ అయితే నిఫ్టీ మాత్రం 2% డ్రాప్ అయింది. మనం షార్ట్ స్పాన్ లోని హెవీగా కరెక్షన్ అవ్వడంతో ఈ 2 డేస్ లో కూడా కంటిన్యూస్ గా షార్ట్ కవరింగ్ మూమెంట్ మనం చూడగలిగాం. వాటితో పాటు ఎర్నింగ్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి టీసీఎస్ ఎర్నింగ్స్ ఐటీ స్టాక్స్ బూస్టప్ చేస్తే ఇండియన్ బ్యాంక్ అనేది పిఎస్యు సెక్టర్ సంబంధించింది కదా. సో ఇండియన్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర యొక్క ఎర్నింగ్స్ అనేది పిఎస్యు బ్యాంక్ ఇండెక్స్ ని పాజిటివ్ సైడ్ తీసుకువెళ్ళేటట్టు వచ్చేసింది. సేమ్ టైం వచ్చరికి ప్రైవేట్ బ్యాంక్స్ కూడా కొంచెం పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ చేసింది. టీసీఎస్ ఎర్నింగ్స్, ఇండియన్ బ్యాంక్స్ యొక్క ఎర్నింగ్స్, టీసీఎస్ ఐటీ స్టాక్స్ కి, ఇండియన్ బ్యాంక్ యొక్క ఎర్నింగ్స్ బ్యాంకింగ్ స్టాక్స్ కి బూస్టప్ అయింది. గ్లోబల్ మార్కెట్స్ కూడా మరీ నెగిటివ్ గా ఉండేటట్టు ఎక్కడ సిచ్యువేషన్ కనిపించకపోవడంతో ఆ షార్ట్ కవరింగ్ మూమెంట్ మనం కంటిన్యూ చేసాం. ఓకే, when it comes to the commodities, crude price 76.91, 72.62 దగ్గర బ్రెంట్ ఆయిల్ క్రూడ్ ఆయిల్ WTI ట్రేడ్ అవుతుంది. సో క్రూడ్ ఇప్పటికీ కూడా కొంచెం న్యూట్రల్ గా ట్రేడ్ అవుతుంది కాబట్టి పానిక్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. గోల్డ్ ఏమో 0.68% నెగిటివ్ లో ట్రేడ్ అవుతుంటే సిల్వర్ ఏమో 1.4% నెగిటివ్ సైడ్ అయితే మాత్రం ట్రేడ్ అవుతుంది. సో గోల్డ్ అండ్ సిల్వర్ లో లిటిల్ బిట్ డ్రాప్ అవుతుంది బికాస్ హయ్యర్ క్రూడ్ ఇంకా కూడా సస్టైన్ అవ్వడంతో. ఇంకోటి గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ ఇంకో న్యూస్ కూడా ఉంది. నెక్స్ట్ వీక్ లో ఇండియా ఇన్ఫ్లేషన్, యుఎస్ ఇన్ఫ్లేషన్ కూడా రాబోతుంది. వార్ సిచ్యువేషన్స్ ప్రకారంగా అటాక్స్ కంటిన్యూ అవుతున్నాయి. అయితే వార్ పరంగా అటాక్స్ కంటిన్యూ అవుతున్నాయి కానీ సో ఇన్ఫ్రాస్ మీద అటాక్స్ జరగట్లేదు, బట్ అటాక్స్ కంటిన్యూ అవుతున్నాయి కాబట్టి ఆ ఫియర్ వల్ల ఇప్పటికీ కూడా గోల్డ్ అండ్ సిల్వర్ లో డ్రాప్ అనేది వస్తుంది. గోల్డ్ అండ్ సిల్వర్ డ్రాప్ రావడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి వార్ మళ్ళీ టెన్షన్స్ రైజ్ అవ్వడం, 2 నెక్స్ట్ వీక్ లో యుఎస్ ఇండియా ఇన్ఫ్లేషన్ ఉంది. దాన్ని బట్టి మళ్ళీ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్స్ మీద ఎక్స్పెక్టేషన్స్ మారిపోతాయి కాబట్టి ముందుగానే గోల్డ్ అండ్ సిల్వర్ లో ఈ డిక్లైన్ అనేది మనం చూడగలుగుతున్నాం. ఇవి మేజర్ గా ఉన్న అప్డేట్స్ అయితే. నౌ వెన్ ఇట్ కమ్స్ టు ద సాటర్డే సండే న్యూస్ అప్డేట్స్, మండేకి మీరు చూడాల్సిన అప్డేట్స్ ప్రకారంగా వార్ పరంగా అయితే మాత్రం కొన్ని అప్డేట్స్ కనపడుతున్నాయి. యుఎస్ వాళ్ళు అయితే మాత్రం 170 ఇరానియన్ మిలిటరీ టార్గెట్స్ అయితే మాత్రం మేము డిఫెండ్ చేయగలిగామని చెప్తున్నారు. అండ్ సేమ్ టైం ఒకసారి యుఎస్ వాళ్ళు 170 మిలిటరీ టార్గెట్స్ ని టార్గెట్ చేశామని చెప్తున్నారు. కొన్ని ఇరాన్ సైడ్ నుంచి అటాక్ చేసిన మిసైల్స్ ని కూడా డిఫెండ్ చేయగలమని కూడా చెప్తున్నారు. స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ దగ్గర ఇప్పటికి కూడా టెన్షన్స్ ఉన్నాయని, ట్రాఫిక్ అలానే ఉంది అని చెప్పి ఇంకో పక్క అప్డేట్స్ కూడా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఎన్డీటీవీ ప్రాఫిట్ వల్ల ఒక పాజిటివ్ అప్డేట్ ఇచ్చారు. వాళ్ళు ఇస్తున్న అప్డేట్ ఏంటంటే సో 20 ఇండియన్ ఫ్లాగ్స్ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ నుంచి క్రాస్ అయినాయి అని, 33 ఫారెన్ ఫ్లాగ్స్ షిప్స్ క్రాస్ అయినాయి అని చెప్తున్నారు. కానీ ఇరాన్ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా మేజర్ పాయింట్ ఏంటి అని అంటే మా సైడ్ నుంచి అయితే మాత్రం స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ నుంచి రూట్ నుంచి వెళ్ళే ప్రతి షిప్ ని మేము కంటిన్యూ చేసాం, ఎలో చేసాము. మాకు కాకుండా సో
అదర్ వే నుంచి, సో ఓమన్ దగ్గర నుంచి ఉన్న అదర్ వే ఏదైతే ఉందో ఆ వే నుంచి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని తప్పించుకొని షిప్స్ ని పాస్ చేసే వాటి మీద మేము అటాక్ చేస్తాం. మేము ఇప్పటికీ కూడా మేము చెప్పిన మాట మీద కట్టుబడి ఉన్నాం. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర నుంచి మేమైతే మాత్రం ఇచ్చిన సీ రూట్ మీద వెళ్ళమని చెప్తున్నాం. ఆ సీ రూట్ కానీ కంటిన్యూ చేయగలిగితే మాత్రం మేము ఎటువంటి అటాక్స్ అయితే మాత్రం చేయమని చెప్తున్నారు. ఇప్పటికీ కూడా టోల్ ఫీ కలెక్ట్ చేయాలన్న ఆలోచన మాకైతే లేదు ఈ 60 days, కానీ ఆ తర్వాత టోల్ ఫీ కలెక్ట్ చేయాలన్న ఆలోచన ఉంది. బట్ ఈ 60 days అగ్రిమెంట్ బట్టి దాని డెసిషన్కి వెళ్తామని కూడా క్లారిటీ ఇచ్చాం. బట్ మేము అనుకున్న సిచ్యువేషన్స్ తగ్గట్టుగా సీ రూట్ మీద నుంచి షిప్స్కి వెళ్ళకపోవడంతో మేము అటాక్ చేశామని ఇరాన్ వాళ్ళు మళ్ళీ క్లియర్గా స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. దీనికి యుఎస్ వాళ్ళు కూడా చెప్తున్న దాని ప్రకారంగా యాజ్ ఆఫ్ నో టెక్నికల్ టాక్స్ అయితే కంటిన్యూ అవుతున్నాయి, కానీ అటాక్స్ అయితే మాత్రం కంటిన్యూ చేస్తాం. ఇరాన్ వాళ్ళకి ఇలా చెప్తే కుదరదు అనేటట్టు యుఎస్ వాళ్ళు కూడా చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే యుద్ధం కంటిన్యూ అవుతుంది, కానీ టెక్నికల్ టాక్స్ దాంతోపాటు ప్యారలల్ గా జరుగుతాయనే చెప్పడంతో మార్కెట్స్ కూడా కొంచెం డైలమాలో ఉన్నాయి. ఎక్కడైనా కానీ మార్కెట్స్ లో ఇన్ఫ్రాస్ మీద అటాక్ చేసుకునేటట్టు కానీ కనపడితే మాత్రం మేబీ అదొక బిగ్ అటాక్ గా మారే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఈరోజు మార్కెట్ హౌస్ ఇంకో అప్డేట్ కూడా వచ్చింది. ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ప్రకారంగా ఇరాన్ వాళ్ళు డైరెక్ట్ గా ట్రంప్ నే కిల్ చేయడానికి చూస్తున్నారని చెప్పి దానికి తగ్గట్టుగా ప్లానింగ్స్ కూడా వేస్తున్నారని చెప్పి ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ అయితే మాత్రం చెప్పింది. ఇది యుఎన్ఎన్ వాళ్ళు అఫీషియల్ గా చెప్పారు. కానీ ట్రంప్ కూడా ఇంతకు ముందు నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారని ట్రంప్ కూడా స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారు. బట్ కాకపోతే కరెంట్లీ వచ్చేసరికి ఇరాన్ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి వీళ్ళ మీద అంటే ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చిన దానికైతే సింక్ అవ్వట్లేదు. మరి చూడాలి ఇది ఎంతవరకు డెసిషన్ తీసుకొస్తుంది అన్నది. సాటర్డే సండే మనం ట్రాక్ చేయాల్సిన అప్డేట్స్ లో మేజర్ అప్డేట్ ఏంటంటే ఈ అటాక్స్ కంటిన్యూ అవుతున్నా కూడా ట్రంప్ ఎలాంటి కైండ్ ఆఫ్ స్టేట్మెంట్ చేస్తున్నారు, ఎలాంటి కైండ్ ఆఫ్ స్టేట్మెంట్ చేస్తుంది. ఫస్ట్ పాయింట్ మనం అర్థం చేసుకోవాల్సింది అంటే ట్రాక్ చేయాల్సింది. రెండో పాయింట్ సోమవారానికి మనం చూడాల్సింది ఏంటంటే ఇరాన్ ఎక్కడైనా కానీ గల్ఫ్ కంట్రీస్ లో ఉన్న ఆయిల్ ఫెసిలిటీస్ మీద కానీ గ్యాస్ ఫెసిలిటీస్ మీద కానీ కమర్షియల్ వెజల్స్ మీద కానీ మళ్ళీ అటాక్ చేయడం మొదలు పెట్టిందంటే మాత్రం మండే మార్కెట్స్ ని మళ్ళీ నెగిటివ్ సైడ్ తీసుకువెళ్లే ఛాన్సెస్ ఉంటాయి. అలా లేకపోతే మాత్రం ఇప్పుడున్న టెక్నికల్ గా మనం మాట్లాడుకున్న పాజిటివ్ అప్డేట్స్, పాజిటివ్ వ్యూ టెక్నికల్ ఏదైతే మాట్లాడామో అది కంటిన్యూ అవడానికి ఛాన్స్ అయితే మాత్రం ఉంటుంది. సెకండ్ పాయింట్ ఇంకోటి ఏంటి అంటే మార్కెట్స్ రిలేటెడ్ గా మోస్ట్లీ యుఎస్ వాళ్ళు అయినా కానీ ఇరాన్ లో ఉన్న కార్గ్ ఐలాండ్ మీద కానీ అంటే ఇరాన్ కి సంబంధించిన ఉన్న కార్గ్ ఐలాండ్ మీద కానీ ఆర్ ఇరాన్ యొక్క ఇన్ఫ్రాస్ మీద కానీ అటాక్ చేస్తే మాత్రం ఇటువైపు ఇరాన్ వాళ్ళు కూడా ఈసారి బదులుగా సమాధానం ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి. యుఎస్ ఇరాన్ రిలేటెడ్గా అయితే మాత్రం నా వ్యూ ప్రకారంగా నేను మాట్లాడేది ఏంటంటే ఈ యుద్ధం అనేది సివియర్గా వెళ్ళడానికి అయితే మాత్రం తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో మోస్ట్లీ వార్ పరంగా అయితే మాత్రం నార్మల్ అటాక్స్ కంటిన్యూ అవుతాయి తప్ప ఇన్ఫ్రాస్ మీద అటాక్ చేసుకునేంత సివియర్గా వెళ్ళడానికి అయితే తక్కువ ప్రాబబిలిటీస్ ఉన్నాయి. మోస్ట్లీ ఈ మంత్ మొత్తం కూడా ఎర్నింగ్ సెషన్ స్టార్ట్ అవుతున్నాయి. నెక్స్ట్ వీక్ నాకు తెలిసి ఇన్ఫోసిస్ ఎర్నింగ్స్ కూడా ఉంటాయి. సో స్లోగా ఇంపార్టెంట్ కంపెనీస్ ఒక ఎర్నింగ్స్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మేబీ ఎర్నింగ్స్ మీద మొత్తం కంప్లీట్ మార్కెట్ డిపెండ్ అయి ఉంటుంది. ఇండివిజువల్ స్టాక్స్ మూమెంటమ్స్ చూస్తాం మనం ఎక్కువగా, అవి మేబీ మేజర్ ఇండైసెస్ కి బూస్టప్ చేయడానికి అవకాశాలు కూడా ఉంటాయి. సో నెక్స్ట్ వీక్ అంతా అండ్ సేమ్ టైం నెక్స్ట్ కమింగ్ డేస్ కూడా ఎర్నింగ్స్ మీద ఫోకస్ చేద్దాం. ఎక్కడైనా ఇన్ఫ్రాస్ మీద చేస్తే అంటే మన ఒక ఐ మాత్రం దాని మీద పెట్టి ఉంచుతాం. బట్ కాకపోతే ఎప్పుడైనా అటాక్స్ ఎక్కడైనా జరుగుతున్నాయనంటే అప్పుడు మనం మార్కెట్స్లో కొంచెం కాషియస్గా ఉండడానికి ట్రై చేద్దాం. సో కరెంట్లీ అయితే మాత్రం మార్కెట్ పైన ఇది నా వ్యూ అయితే మాత్రం. నౌ వెన్ ఇట్ కమ్స్ టు ద బిట్ కాయిన్, గోల్డ్ అండ్ సిల్వర్ ఇన్వెస్టర్స్ వాళ్ళ గురించి మాట్లాడే ముందు గోల్డ్ బిట్ కాయిన్ చూడండి ఆల్మోస్ట్ 64,500కి వచ్చేసింది. సో స్ట్రైట్ అవే మేబీ బిట్ కాయిన్ 65,500 వరకు రీచ్ అవ్వడానికి ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉన్నాయి. సో 165,500 ఈ రోజుకి కానీ రీచ్ అయిపోతే మాత్రం స్లోగా బిట్ కాయిన్లోనైతే మాత్రం మనం 71,000 72,000 వరకు రీచ్ చూడడానికి ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉన్నాయి. సో నా ఒపీనియన్ ప్రకారంగా 65,500 కానీ బ్రేక్ అయితే మాత్రం స్ట్రైట్ అవే మనం 72,000 వరకు చూస్తాం. కానీ ఫస్ట్ టార్గెట్ అయితే మనం ఇక్కడికి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీకు గుర్తుంది అనుకుంటా బిట్ కాయిన్లో ఇక్కడ మనకి బౌన్స్ అవుతునేటప్పుడు సో ఫస్ట్ డౌన్ సైడ్ అనుకున్నాం డైరెక్ట్గా 58,000 బ్రేక్ అయితే ఫాల్ చూస్తామని. బట్ 58,000 బిలో అప్పుడు కూడా మన స్టాప్ లాస్ 61,000 అనుకున్నాం. 61,000 స్టాప్ లాస్ ఫస్ట్ ఇది హిట్ అయిపోయింది. ఆ తర్వాత నెక్స్ట్ ట్రేడ్ మనం 60,000 అబౌవ్ స్ట్రాంగ్గా బౌన్స్ అయితే హయ్యర్ సైడ్ మనం అప్ సైడ్ స్వింగ్ అనుకున్నాం. సో ఈ స్టాప్ లాస్ ఇక్కడ హిట్ అయిన 3,000 పాయింట్స్, ఇక్కడ నుంచి అయితే మాత్రం మనకి 4,500 పాయింట్స్ హయ్యర్ సైడ్ మూమెంటం అయితే మాత్రం ఇస్తుంది. వన్స్ ఇది కానీ బ్రేక్ అయితే మాత్రం ఇంకొక 6,000 పాయింట్స్ టు 7,000 పాయింట్స్ విట్నెస్ చేయొచ్చు. చూద్దాం ఫస్ట్ మూవ్ అయితే ఇక్కడ వరకు చూద్దాం. ఇక్కడ నుంచి ఇది బ్రేక్ అయితే ఫర్దర్ మూమెంటం మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వెన్ ఇట్ కమ్స్ టు ద గోల్డ్, కరెంట్లీ 4,100 దగ్గర గోల్డ్ అయితే కన్సాలిడేట్ అవుతుంది. మేబీ నెక్స్ట్ 3 days కూడా గోల్డ్ ఈ లెవెల్ దగ్గరే కన్సాలిడేట్ అవుతుంది అనుకుంటున్నా. ఫర్దర్గా వచ్చే ఇండియా యూఎస్ ఇన్ఫ్లేషన్ డేటాస్ బట్టి సో మార్కెట్ మొమెంటం కూడా డిసైడ్ అయ్యి ఉంటుంది అనేది నా ఒపీనియన్. వెన్ ఇట్ కమ్స్ టు ద సిల్వర్ రిలేటెడ్గా 56.4 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్.
కరెంట్లీ అక్కడి నుంచే బౌన్స్ అవుతుంది. కానీ సిల్వర్లో 60 అనేది సైకలాజికల్ నెంబర్. సో మోస్ట్లీ ఇక్కడే కన్సల్టేషన్ అవ్వచ్చు. గోల్డ్ సిల్వర్ రిలేటెడ్గా అయితే కన్సల్టేషనే కనపడుతుంది. ఫర్దర్గా పాజిటివ్ మూమెంటం అనేది నెక్స్ట్ వీక్ వచ్చిన మ్యాక్రో ఎకానమీ డేటా పాయింట్స్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది అనేది నా ఒపీనియన్. గోల్డ్ సిల్వర్ బిట్ కాయిన్ రిలేటెడ్గా మీరు యాక్టివ్గా ట్రేడ్ చేద్దాం అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో నేను డెల్టా ఎక్స్చేంజ్ రిఫరల్ లింక్ ఇస్తున్నా. ఆ లింక్ క్లిక్ చేసి కానీ మీరు అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మన సైడ్ నుంచి మీకు ఏ డౌట్ ఉన్నా కానీ మనం క్లియర్ చేస్తాం. అండ్ నెక్స్ట్ పాయింట్ ఇంకోటి ఏంటంటే బిట్ కాయిన్ గోల్డ్ అండ్ సిల్వర్లో మీకు 24/7 ట్రేడ్ చేయొచ్చు. లెవరేజ్ ఉంటుంది, సేమ్ టైం వచ్చేసరికి ఎక్స్పైరీ కూడా ఉండదు. ఈ 3 బెనిఫిట్స్ ఉంటాయి. ఎవరైనా అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకుంటే 5 మినిట్స్లో యాక్టివేట్ అవుతుంది. దాని కింద నేను యూట్యూబ్ లింక్ కూడా పెడుతున్నా. సో ఆ యూట్యూబ్ లింక్ మీరు క్లిక్ చేసి చూస్తే డెల్టా ఎక్స్చేంజ్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి, ఎలా ట్రేడ్ చేయాలి, సో ఓపెన్ చేయాలనేది ఉండదు, ఎలా ట్రేడ్ చేయాలనేది మీకు కంప్లీట్ గైడెన్స్తో ఉంటుంది వీడియో, అది మీరు చూడొచ్చు. నౌ వెన్ ఇట్ కమ్స్ టు ద ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్ అబౌట్ ఇన్వెస్టర్స్. సో వాళ్ళ గురించి మాట్లాడితే ఇన్వెస్టర్స్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఆంఫీ వాళ్ళు రిలీజ్ చేసిన డేటా ఒకసారి చూడండి. సో నేను ఇది లాస్ట్ మంత్లో కూడా చెప్పాను, ఇప్పుడు చెప్తున్నా. బేసిక్గా ఇన్వెస్టర్స్ ఎటువైపు టర్న్ అవుతున్నారు అన్న దాన్ని బట్టి మార్కెట్ యొక్క మొమెంటం కూడా బేస్ అయ్యి ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూస్తే ఒకప్పుడు ఆంఫీ డేటా రిలీజ్ చేసిన ప్రతిసారి కూడా డెట్ ఫండ్స్లో ఎక్కువ అమౌంట్ ఉండేది. క్లియర్గా ఇక్కడ చూడండి, జూన్ మంత్లో 28,973 crore ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ అయితే మాత్రం ఇన్ఫ్లో అయింది. మేలో 22,000 అండ్ జూన్లో వచ్చేసరికి 28,973. అండ్ మీరు చూస్తే డెట్ మార్కెట్లో హ్యూజ్ వేలో విత్డ్రా అవుతున్నాయి. 96,000, 1,09,000. హైబ్రిడ్ అదర్ స్కీమ్స్ సొల్యూషన్ ఓరియంటెడ్ స్కీమ్స్లో కూడా పాజిటివ్ మొమెంటమే ఉంది. ఈక్విటీలో అయితే మాత్రం చాలా స్ట్రాంగ్ మొమెంటం కనపడుతుంది. ఇంకో చూడండి, మంత్లీ ఫ్లో ట్రెండ్ పరంగా మీరు చూసుకున్న కంప్లీట్ డెట్ ఫండ్స్లో అయితే మాత్రం హ్యూజ్ వేలో డిక్లైన్ అయితే మాత్రం మనకి కనపడుతుంది. ఈక్విటీ రిలేటెడ్గా చూస్తే నేను ఇక్కడ చూశాను, ఈక్విటీ రిలేటెడ్గా మీరు ఇక్కడ చూస్తే లార్జ్ క్యాప్ ఫండ్స్లో 2,000 crores ఇన్ఫ్లో అయితే మాత్రం కనిపించింది. మిడ్ క్యాప్ ఫండ్లో 6,000 crore, లాస్ట్ టైం ఏమో 4,385, ఇక్కడేమో 1,592 నుంచి 2,067. స్మాల్ క్యాప్లో మాత్రం కొంచెం డ్రాప్ అయింది. ఫ్లెక్సీ క్యాప్లో 4,945 నుంచి 5,231. అండ్ సేమ్ టైం సెక్టర్ అండ్ థెమటిక్ కూడా లాస్ట్ టైం 647 ఉంటే ఈసారి 1,469. నెంబర్స్ ఇంతలా పెరగడానికి కారణం ఏంటంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ స్టాక్ మార్కెట్లో ఇక్కడి నుంచి అయినా ఇన్వెస్ట్మెంట్స్ ఈక్విటీ వైపు స్ప్లిట్ చేయాలనే రీజన్ తోటి చాలామంది ఈక్విటీ వైపు ఫండ్స్లో ఇన్ఫ్లో చేసుకుంటున్నారని అనుకుంటున్నా. డెట్ మార్కెట్ నుంచి అమౌంట్ తీసి ఈక్విటీ వైపు ఎప్పుడు షిఫ్ట్ అవుతారంటే డెట్ మార్కెట్ నుంచి ఇంకా ఇన్వెస్ట్మెంట్స్లో రిటర్న్ రాదు. అండ్ ఈక్విటీ మార్కెట్స్లో ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి రిటర్న్ స్టార్ట్ అవుతాయి అనే ఆలోచన స్టార్ట్ అయినప్పుడే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ స్లోగా ఈక్విటీ వైపు టర్న్ చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ గోల్డ్ ఈటీఎఫ్స్లో అయితే మాత్రం 750% జంప్ కనిపించింది. సో గోల్డ్ అనేది పక్కన పెడితే, అంటే గోల్డ్ ఆబ్వియస్లీ సేఫర్ అసెట్, సో దాంట్లో కూడా ఇన్వెస్ట్మెంట్స్ వెళ్తూనే ఉంటాయి. కానీ ఈక్విటీలో వచ్చేసరికి స్లోగా పాజిటివ్ మూమెంటం ఇవ్వడం, ఈక్విటీ ఇక్కడి నుంచి గ్రో అవడానికి, ఎందుకంటే 2024 నుంచి 2026 ఆల్మోస్ట్ 2 సంవత్సరాల నుంచి స్టాక్ మార్కెట్లో రిటర్న్ లేదు ఇండియన్ స్టాక్ మార్కెట్లో. సో కొన్ని స్టాక్స్లో అయితే మాత్రం 3-4 years నుంచి కూడా రిటర్న్ లేదు. కరెంట్లీ ఈక్విటీస్లో ఇన్ఫ్లో పెరుగుతుంది ఏదైతే ఉందో ఇది మెజారిటీ ఆఫ్ ద ఈక్విటీ మార్కెట్స్ని పాజిటివ్ తీసుకువెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అనేది నా ఒపీనియన్. ఇంకోటి డిఐ దగ్గర కూడా హ్యూజ్ వేలో ఇన్వెస్ట్మెంట్స్ అయితే మాత్రం ఉన్నాయి డిప్లాయ్ చేయడానికి. మోస్ట్లీ ఈ అమౌంట్స్ అన్ని కూడా బెటర్ వేలో డిప్లాయ్ చేయడానికి వాళ్ళు కూడా హెల్ప్ అవుతుంది. సో ఇక మీద అంటే దీన్ని బట్టి మీకు చూస్తుంటే అర్థమైపోతుంది, ఇక మీద మార్కెట్లో ఎప్పుడు డిప్ వస్తున్నా కానీ బెటర్ వేలో ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. ఎందుకంటే డేటా కొంచెం పాజిటివ్ సైడ్ సిగ్నల్ అయితే మాత్రం మనకి ఇస్తుంది. సో అందుకోసం నేను మీకు చెప్పాను. అందువల్ల ఈరోజు ఏఎంసీ కంపెనీస్ కానీ మేజర్గా ట్రేడింగ్ రిలేటెడ్ బ్రోకింగ్ కంపెనీస్ కానీ ఇవన్నీ కూడా పాజిటివ్ సైడ్ వెళ్తున్నాయి. బికాజ్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అందరూ కూడా ఈక్విటీ వైపు పాజిటివ్గా టర్న్ అవుతున్నారు కాబట్టి. నౌ వెన్ ఇట్ కమ్స్ టు ఇంకోటి ఏంటంటే ఈ ఎస్ఐపి డేటా పాజిటివ్గా ఉన్నా కూడా బ్రోకింగ్ కంపెనీస్ ఎందుకు పెరుగుతాయంటే బికాజ్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ డొమెస్టిక్ వాళ్ళు కూడా ఈక్విటీస్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఆబ్వియస్లీ త్రూ బ్రోకరేజెస్ వల్లే చేస్తారు, బ్రోకరేజెస్ ద్వారా. సో ఆబ్వియస్లీ వాళ్ళకి ఇంకా బ్రోకరేజ్ పెరుగుతుంది వీళ్ళు ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్స్ చేయడం వల్ల కూడా. ఓకే, ఇది అనదర్ అప్డేట్ అయితే మాత్రం. నౌ when it comes to the important stocks, first one Adani Enterprises. Majority of the Adani stocks అన్ని హైయర్ సైడ్ మూవ్ అయినాయి. ఈరోజు Adani Enterprises గురించి స్పెషల్గా కూడా ఒకటి చెప్పాలి. రీసెంట్గా అదానీలో ఇష్యూస్ ఉండేటప్పుడు చాలా మంది ఇన్వెస్టర్స్ ఆ కంపెనీస్లో పెద్దగా ఇన్వెస్ట్మెంట్స్ అయితే చేయలేదు. ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ స్లోగా వాటికి కోర్టుకి అయితే మాత్రం వీళ్ళు డైరెక్ట్గా మాట్లాడుకొని యుఎస్ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ వాళ్ళతో కూడా మాట్లాడుకొని డిస్కస్ చేసుకొని ఓకే మనం కొంత అమౌంట్ మేము పే చేస్తామని చెప్పి అదాని వాళ్ళు ఒప్పుకోవడం,
దాని తర్వాత ఇష్యూస్ ఒక్కొక్కటి 1 by 1 సార్ట్ అవుట్ అవ్వడం. ఇప్పుడు రైట్ నౌ వీళ్ళకి గ్లోబల్ ఇన్వెస్టర్ హీలోస్ క్యాపిటల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఈ కంపెనీలోని అప్రాక్సిమేట్లీ 7,70,000 షేర్స్ అయితే మాత్రం అదాని ఎంటర్ప్రైజెస్ లో బై చేయడం జరిగింది. అంతేకాదు అదాని గ్రూప్స్ అన్నింటి మీద కూడా పాజిటివ్ గా ఉన్నారు వీళ్ళు. అదాని వాళ్ళు డైవర్సిఫై చేసే బిజినెస్ ఏదైతే ఉందో అంటే స్లోగా అదర్ సెగ్మెంట్స్ లోకి అదర్ సెక్టార్స్ లోకి ఏదైతే డైవర్సిఫై చేస్తున్నారో ఇది ఇంకా కూడా ఈ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్స్ పెంచుకోవడానికి అవకాశాలు ఉంటాయనే స్టేట్మెంట్స్ చెప్పడంతో ఈ స్టాక్ లో హైయర్ సైడ్ మొమెంటం అయితే మాత్రం చూడగలిగాం. వెన్ ఇట్ కమ్స్ టు అపోలో మైక్రో సిస్టమ్, యాక్చువల్గా డిఫెన్స్ రిలేటెడ్ గా ఒక కంపెనీ ఉంది. అదేంటంటే ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ అనమాట. ఈ కంపెనీలో 41.33% స్టేక్ కొన్నారు. సో ఒక డిఫెన్స్ కంపెనీ ఇంకొక చిన్న డిఫెన్స్ కంపెనీలో స్టేక్ ని తీసుకున్నారంటే ఆబ్వియస్లీ ఆ చిన్న డిఫెన్స్ కంపెనీస్ వచ్చిన ఆర్డర్ బుక్స్ లో కూడా 40% అమౌంట్ అనేది వీళ్ళకే వస్తుంది. సో అది వన్ ఆఫ్ ద పాజిటివ్. అంతేకాదు వీళ్ళు డిఫెన్స్ రిలేటెడ్ గా మోస్ట్లీ వీళ్ళ యొక్క సెర్చ్ అండ్ డెవలప్మెంట్స్ని ఎన్హాన్స్ చేసుకోవడానికి, దాంతోపాటు ఆపరేషనల్ ఎఫిషియన్సీస్ కూడా ఎనేబుల్ చేసుకోవడం కోసం ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ కొత్త కంపెనీస్ని ఎక్విజిషన్ చేసుకునేది బాగా హెల్ప్ అవుతుంది అనే స్టేట్మెంట్స్ వీళ్ళే చెప్పడంతో ఈ స్టాక్లో 5% మొమెంటం ఇవ్వడం వరకు అయితే మాత్రం మనం చూడగలిగాం. డాక్టర్ రెడ్డిస్ కంపెనీ స్ట్రైట్ అవే ఈరోజు ఒకనొక స్టేజ్లో 3 to 4% డ్రాప్ అయింది. బట్ డే అండ్ అయ్యేసరికి 2% డ్రాప్ అయింది. ఈ కంపెనీ రిలేటెడ్గా చెప్తున్నది అంత ఏంటి అని అంటే రీసెంట్గా వీళ్ళది సెమాగ్లూటైడ్ మెడిసిన్ అయితే మాత్రం ఉంది కదా, అది లైక్ ఇప్పుడు ప్రెసెంట్ రైట్ నౌ అది డిలే అవుతుందని కూడా చెప్పారు. ఏపీఐలో క్వాలిటీ ఇష్యూస్ ఉండడం వల్ల మేము యాజ్ ఆఫ్ నౌ దీన్ని ఈ జనరిక్ని డిలే చేస్తున్నామని డాక్టర్ రెడ్డిస్ వాళ్ళు చెప్పారు. ఇది డిలే చేయడం వల్ల కంపెనీ వాళ్ళకి ప్రాఫిట్ మార్జిన్స్ మీద ఇంపాక్ట్ పడుతుందని, ఎబిటా మార్జిన్స్ మీద ఇంపాక్ట్ పడుతుందని ఎంకే గ్లోబల్ వాళ్ళు కూడా చెప్తున్నారు. అండ్ దాంతోపాటు ఇంతకు ముందు ఇచ్చిన బై టార్గెట్ని కాస్త హోల్డ్ టార్గెట్ ఇచ్చేశారు. 1475 టార్గెట్ ఇచ్చిన టార్గెట్ ప్రైస్ని 1378కి అయితే మొత్తం రెడ్యూస్ చేయడం జరిగింది. అంతేకాదు ఇంతకుముందు వీళ్ళకి జరుగుతున్న బిజినెస్ ఏదైతే ఉందో ఈవెన్ వీళ్ళు కెనడాలోని ఇండియాలోని అయితే మాత్రం మోస్ట్లీ సప్లై చేయాల్సిన పాయింట్స్ ఉన్నాయి అక్టోబర్ లోపు. బట్ ఆ లోపు కానీ ఇది డిలే అవుతుంటే మాత్రం మోస్ట్లీ వీళ్ళకి రెవెన్యూ డ్రాప్ అవ్వచ్చు అని కూడా చెప్తున్నారు. అందువల్ల డాక్టర్ రెడ్డిస్లో ఫియర్ ఉండడంతో ఈ రోజు కూడా మనం డిక్లైన్ రావడం అయితే మాత్రం చూడగలిగాం. కళ్యాణ్ జ్యువెలర్స్ కంపెనీ ఈరోజు 8% పెరిగింది. సేమ్ టార్గెట్ అండి, సిటీ వాళ్ళు ఇచ్చిన టార్గెట్ ఆల్మోస్ట్ సిటీ వాళ్ళు 700కి టార్గెట్ ప్రైస్ ఇచ్చేసరికి ఈ కంపెనీలో 3 డేస్లోనే అప్రాక్సిమేట్లీ 20% వరకు మొమెంటం చూసాం, 20 to 25%. బట్ వన్ థింగ్, ఇలా స్ట్రైట్ అవే పెరిగిపోతునేటప్పుడు సో మోస్ట్లీ కంపెనీస్లో అంత ఫాస్ట్గా మొమెంటం అయితే మాత్రం మనం చూడలేము. ఇప్పుడే కాదు ఎప్పుడైనా కానీ షార్ట్ టైంలో ఇంతలా పెరిగినప్పుడు వెయిట్ చేయండి. పెరిగిపోతుంది కదా నా కళ్ళ ముందే, ఎక్కడి నుంచి ఫర్దర్గా పెరిగిపోతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మాత్రం ఉండద్దు. మోస్ట్లీ డిప్ అయిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. సో అందుకే ఎవరు కూడా కళ్యాణ్ జ్యువెలర్స్లో అంత ఫాస్ట్గా ఎంటర్ అవ్వడానికి అయితే మాత్రం ట్రై చేయొద్దు. కొన్ని డేస్ వెయిట్ చేయండి, ఇది డిప్ అవుతుంది, మళ్ళీ ఆపర్చునిటీకి వస్తుంది, అప్పుడు మీరు డెసిషన్స్కి అయితే మాత్రం వెళ్ళొచ్చు. పేటిఎం కంపెనీ ఈరోజు 6% పెరిగింది. దానికి కారణం ఏమైనా ఉంది. పేటిఎం రిలేటెడ్గా ఈరోజు 6% మొమెంటం కనిపించడానికి పేటిఎం కంపెనీ వాళ్ళది, అంటే పేటిఎం కంపెనీ సబ్సిడరీ కంపెనీ అయితే మాత్రం ఇండోనేషియాలో ఉంది. సో డిటికే అని చెప్పేసి డూటా టెక్నాలజీ క్రియేటివ్ అని చెప్పి ఈ కంపెనీ సైడ్ నుంచి అయితే మాత్రం వీళ్ళు ఈ పేటిఎం టెక్నాలజీ రిలేటెడ్గా సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అవి ఇండోనేషియాలోని ఫ్లిప్ అనే కంపెనీతో పార్ట్నర్షిప్ కుదుర్చుకున్నారు. ఫ్లిప్ అనే కంపెనీతో పార్ట్నర్షిప్ కుదుర్చుకొని ఫ్లిప్ కంపెనీకే వీళ్ళు సబ్సిడరీ కంపెనీతోటి పేమెంట్ గేట్వేస్ సర్వీస్ని ఇవ్వడానికి కూడా వీళ్ళు ఎంఓయూ సైన్ చేసుకున్నారు. సో దానివల్ల వీళ్ళు ఇంటర్నేషనల్కి అంటే వాళ్ళకి మొబైల్ పేమెంట్స్ కానీ క్యూఆర్ కోడ్స్, సౌండ్ బాక్స్ ఎకో సిస్టమ్స్ వీటిని అయితే మాత్రం పేటిఎం వాళ్ళు ఈ డిటికే కంపెనీ ద్వారా అయితే మాత్రం ఫ్లిప్ కంపెనీకి సర్వీస్ ఇవ్వడానికి ఎంఓయూ కూడా జరిగింది. సో ఇంటర్నేషనల్ పరంగా వీళ్ళు బిజినెస్ని స్ప్లిట్ చేసేసరికి మోస్ట్లీ పేటిఎం రిలేటెడ్గా అయితే మాత్రం రీసెంట్గా ఆర్బీఐ వాళ్ళు కూడా వీళ్ళు అప్రూవల్ కోసం పెట్టుకున్నారు పేమెంట్ బ్యాంక్స్ కోసం. సో వీటన్నిటి వల్ల వచ్చేసరికి కంపెనీ మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగి 6% పెరిగింది. దీంతో పాటు మోబిక్విక్ కంపెనీలో కూడా అదే ఎక్స్పెక్టేషన్స్ పెరిగి మనం 6% అయితే మాత్రం చూడగలిగాం. ముతూట్ మైక్రో ఫైనాన్స్ కంపెనీలో ఈరోజు ఒకనొక స్టేజ్లో 15% మొమెంటం ఇచ్చింది. డే అండ్ అయ్యేసరికి అయితే మాత్రం 11.88% హైయర్ సైడ్ మొమెంటం ఇవ్వడం చూడగలిగాం. ఈ కంపెనీ Q1 బిజినెస్ అప్డేట్స్ ఇచ్చారు వీళ్ళు. సో చాలా బెటర్ వేలో వచ్చినాయి. ఏఈఎం 18% పెరిగింది. డిస్బర్స్మెంట్ 49% ఇయర్ ఆన్ ఇయర్లో పెరిగినాయి. స్మాల్ అండ్ మైక్రో ఎంటర్ప్రైజెస్ లోన్ పోర్ట్ఫోలియో అయితే మాత్రం 3,214 crores వెళ్ళింది. గోల్డ్ లోన్ డిస్బర్స్మెంట్స్ అయితే మాత్రం 193 crores అయితే మాత్రం వెళ్ళింది. కలెక్షన్ ఎఫిషియన్సీ 97.97% కోసం వెళ్ళింది. క్రిజిల్ లాంగ్ టర్మ్ క్రెడిట్ రేటింగ్స్ అయితే మాత్రం అప్గ్రేడ్ చేశారు. లిక్విడిటీ కూడా 1,310 crore కూడా వెళ్ళింది. అండ్ అంతేకాదు ఈ క్వార్టర్లీలో అంటే Q1 క్వార్టర్లీలో 2,664 crores ఫండ్ రేస్ చేయడం కూడా జరిగింది. డిజిటల్ కలెక్షన్స్ అయితే మాత్రం లాస్ట్ టైం 23% ఉంటాయి, ఈసారి
పర్సెంటేజ్ కూడా ఇంప్రూవ్ అయింది. నెంబర్స్ అన్ని కూడా చాలా స్ట్రాంగ్ మూమెంటంతో రావడంతో ఈరోజు ఈ స్టాక్లో ఇంత అప్ సైడ్ అయితే మాత్రం చూడగలిగాం. డిక్సాన్ టెక్నాలజీ ఒకనొక స్టేజ్లో పాజిటివ్ సైడ్ వెళ్ళి నెగిటివ్ సైడ్ వచ్చింది. కానీ పాజిటివ్ అప్డేట్ ఏంటంటే వివోతోనైతే మాత్రం ఎప్పటి నుంచో జాయింట్ వెంచర్ కోసం డిస్కషన్ జరుగుతున్నాయి కదా, ఫైనల్లీ దానికి గవర్నమెంట్ అప్రూవల్ వచ్చిందని చెప్తున్నారు. 51% డిక్సాన్ వాళ్ళకి, సో 49% వివో వాళ్ళకి స్మార్ట్ మొబైల్స్లో 28% మార్కెట్ షేర్ ఉంది. దీనివల్ల ఇంకొంచెం ఎక్స్పెక్టేషన్స్ అని కూడా పెంచింది. అంతేకాదండి, డిక్సాన్ టెక్నాలజీస్ కంపెనీ అయితే మాత్రం ఇక్కడ నుంచి వాళ్ళిద్దరి మధ్య జాయింట్ వెంచర్ అఫీషియల్గా స్టార్ట్ అవ్వడానికి 1 year టైం పడుతుంది అని కూడా చెప్పేశారు. కానీ ఇద్దరిది కూడా జాయింట్ వెంచర్ కన్ఫర్మ్ అవుతుంది అనే న్యూస్ రావడంతో ఈరోజు పాజిటివ్గా మూమెంటం చూడగలిగాం. ఎన్బిసిసి కంపెనీలో ఈరోజు అప్సైడ్ మూమెంటం చూసాం కదా. దీనికి ఉన్న మేజర్ రీజన్ ఏంటంటే ఎన్బిసిసి కంపెనీకి 20,000 crores లాస్ట్ క్వార్టర్లీలో ఆర్డర్ వచ్చింది అని చెప్పేసి, అంటే ఆర్డర్ బుక్ ఉంది అని చెప్పేసి ఎన్బిసిసి వాళ్ళు అప్డేట్ ఇచ్చేసరికి ఈరోజు 2% హైయర్ సైడ్ మూమెంటం ఇవ్వడం చూడగలిగాం. సిడిఎస్ఎల్ కంపెనీ 6% హైయర్ సైడ్ మూవ్ అయింది కదా. దానికి సెపరేట్గా రీజన్ అయితే మాత్రం ఉంది. బేసిక్గా గిఫ్ట్ నిఫ్టీ మీకు తెలుసు కదా, ఐఎఫ్ఎస్సిలో ట్రేడ్ అవుతుంటుంది. దానికి సంబంధించిన ఒక హోల్డింగ్ కంపెనీ ఉంది, ఐఐబిఎల్ అని చెప్పి, ఇండియా ఇంటర్నేషనల్ బులియన్ హోల్డింగ్ అని చెప్పేసి. సో ఈ కంపెనీలోనే వచ్చేసరికి 20 కోట్లు వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారు. అయితే ప్రజెంట్ రైట్నో ఈ గిఫ్ట్ సిటీలో ట్రేడ్ అవుతున్న ఐఎఫ్ఎస్సి ద్వారా ఉన్న ఇంటర్నేషనల్ ట్రేడింగ్స్ ఏవైతే ఉన్నాయో అందులో గోల్డ్ ట్రేడింగ్ కూడా ఉంది. ఆ గోల్డ్ ట్రేడింగ్ దాంట్లోనే వీళ్ళు ఒక 20 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. గోల్డ్ ట్రేడింగ్ని హ్యాండిల్ చేసే కంపెనీలో 20 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సో అందులో 10 కోట్లు ఫస్ట్ ట్రాంచ్ కింద ఇద్దామని చెప్పి, అంటే డిఫరెంట్ టర్మ్స్లో ఇద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ టర్మ్లో 10 crores అండ్ అక్కడ నుంచి డెవలప్మెంట్ బట్టి ఇంకా ఇద్దాం అనుకుంటున్నారు. సిడిఎస్ఎల్ ఇప్పటి వరకు డిపాజిటరీలోనే ఉండేది. సడన్గా డిపాజిటరీస్ దగ్గర నుంచి స్లోగా వచ్చేసరికి వీళ్ళు బులియన్ మార్కెట్ వైపు కూడా, గోల్డ్ బులియన్ మార్కెట్ వైపు కూడా ఇంటర్నేషనల్ డామినెన్స్ని క్యాప్చర్ చేయడం కోసం వీళ్ళు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో ఇది సిడిఎస్ఎల్ కంపెనీ మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచి ఈరోజు 6% హైయర్ సైడ్ మూవ్ అయ్యేలా అయితే మాత్రం చేసింది. ఇండియన్ బ్యాంక్ 10% మూవ్ అయింది. ఇండియన్ బ్యాంక్ యొక్క ఎర్నింగ్స్ వచ్చినాయి. పిఎస్యు బ్యాంక్స్లో ఫస్ట్ బ్యాంక్ ఆల్రెడీ ఎర్నింగ్స్ పాజిటివ్గా ఇచ్చేసరికి ఎంటైర్ పిఎస్యు ఇండెక్స్ పాజిటివ్గా మూవ్ అవడానికి అయితే హెల్ప్ అయింది. నెట్ ప్రాఫిట్ 10% పెరిగితే నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ 17% పెరిగింది. గ్రాస్ ఎన్పిఏ 1.98% నుంచి 1.86% డిక్లైన్ అయింది. నెట్ ఎన్పిఏ 0.15%, ఆల్మోస్ట్ ఫ్లాట్ వచ్చింది. ప్రొవిజన్స్ 1226 crore నుంచి 1196, విచ్ ఈస్ నాట్ ఏ బ్యాడ్ వన్. డొమెస్టిక్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్ 3.41% వచ్చినాయి. స్లిపేజ్ రేషియో 0.77%, లాస్ట్ టైం 0.94%. ఫ్రెష్ స్లిపేజెస్ చూసుకున్నా కానీ లాస్ట్ టైంతో కంపేర్ చేసుకుంటే ఈసారి తక్కువగానే ఉన్నాయి. సో ఓవరాల్గా నెంబర్స్ ఆఫ్టర్ లాంగ్ టైం ఇండియన్ బ్యాంక్ చాలా స్ట్రాంగ్ నెంబర్స్ పోస్ట్ చేసేసరికి ఇది బూస్టప్ అయింది. ఈవెన్ ఎంటైర్ బ్యాంకింగ్ సిస్టమ్ని కూడా ఈ కంపెనీ ఎర్నింగ్స్ అయితే మాత్రం బూస్ట్ చేసింది. ఇన్ఫాక్ట్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కంపెనీ ఈరోజు 2% మూవ్ అయింది. ఆ కంపెనీ ఎర్నింగ్స్ కూడా వచ్చినాయి. నెట్ ప్రాఫిట్ 26.8% మూవ్ అయితే నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ 14.5% పెరిగింది. గ్రాస్ ఎన్పిఏ 1.45%, ఆల్మోస్ట్ ఫ్లాట్ వస్తే నెట్ ఎన్పిఏ 0.13% అయితే మాత్రం ఉంది. ప్రొవిజన్స్ లాస్ట్ టైంతో కంపేర్ చేసుకుంటే ఈసారి ప్రొవిజన్స్ ఆల్మోస్ట్ ఇయర్లో న్యూట్రల్గా వచ్చినాయి, నార్మల్గా అయితే పాజిటివ్గానే వచ్చినాయి. ఫ్రెష్ స్లిపేజెస్ కూడా లాస్ట్ టైంతో కంపేర్ చేసుకుంటే ఆల్మోస్ట్ ఫ్లాట్లో వచ్చింది. నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్ అయితే మాత్రం లాస్ట్ టైంతో కంపేర్ చేసుకుంటే ఈసారి కూడా ఫ్లాట్లోనే వచ్చినాయి. కొన్ని నెంబర్స్ కొంచెం ఫ్లాట్లో ఉన్నాయి కాబట్టి స్టాక్ పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. అందువల్ల ఒక 2% రియాక్ట్ అయిన అయితే మాత్రం మనం చూడగలిగాం. ఇవి మేజర్గా ఉన్న అప్డేట్స్ అయితే మాత్రం వీక్లీ అనాలిసిస్కి వచ్చినప్పటికీ ఇంకా బెటర్ అప్డేట్స్ ఏవైతే నెక్స్ట్ వీక్ ట్రాక్ చేయాల్సినవి, నెక్స్ట్ వీక్ రిజల్ట్స్వి ఇవన్నీ ఉన్నాయో అవి కూడా మనం కవర్ చేసుకుందాం. హోప్ క్లియర్ కట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన డేటా పాయింట్స్, ఇచ్చిన అనాలిసిస్, కనెక్ట్ చేసిన డాట్స్ మీకు హెల్ప్ అయినాయి అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ హెల్ప్ అయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. సీ యూ ఆల్ in the next coming weekly analysis video. Happy weekend everyone. Bye bye.